మరణపాలు చేసి పెట్టారు. పోలీసులు గడ్డకు కొని ఇవ్వబట్టి నీ పిల్లలు తీసుకోబడతారు. ఏదైనా పిల్లల్ని నమ్ముతారు. నువ్వు పిల్లలు వచ్చేటందుకు పోలీసులు బయటకు పెట్టారు. 6 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు. చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినట్టు పెట్టినారు. నువ్వు ఏ పాప చేసి పెట్టినారు. మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటువంటి పట్టుకోకుండా ఏమి లేని పట్టుకొని ఊగులు అన్నారు. నువ్వు ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం మొత్తం పోలీసు వాళ్ళే. ప్రతిదానికి నీ పిల్లల్ని పిలుచుకో, ప్రతిదానికి అల్పకు కాలికి పెద్ద అయితే హాస్పిటల్కి పోదామంటే నీ పిల్లలు పిలుచుకొచ్చుకోపోయి వచ్చా, నీ పిల్లలు పిలుచుకొచ్చుకోపో. నాకెవరు పెడతారు? జగన్ ప్రభుత్వంలో 3,000 పింఛన్లకు వచ్చే 3,000 వల్ల బతికినాము తినగానక. మాకు ఎవరు సహాయం చేసినారు? ఎవరు అదే పింఛన్ వస్తుంటే 3,000 లెక్క డైపర్లకు అవుతుంది, 3,000 లెక్క డైపర్లకు అవుతుంది. అవు 4,000 తిండి ఏం తినాలా? నీళ్ళు అవు మాకు అనుమానమే. ఏమన్నా నా భర్తకు సరిగా హాస్పిటల్కు తీసుకుపోయిన కారణం వీళ్ళు. ఇప్పుడు ఉండేటోళ్ళు అయితే అప్పుడు 2020లో నుండి 24 సంవత్సరాల వరకు నేను భార్యని అనుకోకుండా కూడా పోలీసు వాళ్ళు నా భర్తను అంత బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉండేటోళ్ళు మాకేం సంబంధం? మేము కాయలు అనే గుంతకు తీసుకొచ్చినాక నాకు ఫోన్ చేసినారు. గుంత పాలైనాక పొద్దున నాకు అనుమానం వచ్చింది. నా భర్త నన్ను దోశ పెట్టినా, నాకు ఇప్పుడు దోశ పెట్టాలంటే దోశ తిన్నాడు. నువ్వు తిని నన్ను కూడా అన్నారు. నువ్వు నేను తింటాలంటే ఈ పొద్దు తిను బాది. నేను దూటికి పోతాను. ఏడ్చి కళ్ళ నీళ్ళు పెట్టినాడు. కళ్ళ నీళ్ళు పెట్టి ఇప్పుడు ఎంటికి కళ్ళకు నీళ్ళు పెడతాను. చపాతి పెట్టి తింటావంటే ఆడ పెట్టిపోయి ఏమో ఉండి వచ్చేటాలు ఉండు. ఈ పొద్దు 80 ఉండని కూడా కన్నాడు. పోకుంటే ఎట్లా నా బాధ అది నేను నెరవేర్చుకోవాలి కాదు నేను ఉద్దేశంతో పోయినా. నా భర్త మృతిపై ఉండే అనుమానం ఏమా? కాలికి చిటికినేల కాడ దెబ్బ తగిలింది. అది దెబ్బ తగిలింటే ఇంకా కాలు తీసేస్తాము, కడపకు రావాలన్నారు. పులిందల హాస్పిటల్కి పోయింటే కాలు తీసేస్తాం, కడపకు పంపన్నారు. కడపకు పంపంటే నేను షుగర్ లేదు, ఏం లేదు, కాలు తీసేస్తాం, పరిస్థితి ఎందుకుంది అని పోలీసు వాళ్ళు డాక్టర్లు ఎట్ట మాట్లాడుకున్నారో నాకు తెలియదు. డాక్టర్లతో పోలీసు వాళ్ళు మాట్లాడినాక నా దగ్గరకు వచ్చి అమ్మ అటుకోవాలమ్మా ఇటుకోవాలమ్మా. కడప పులిందల హాస్పిటల్ ఉంటే పులిందలకు తీసుకుపోతే మెడికల్ కాలేజీలు వేసుకొని పులిందలకు తీసుకుపోతే ఆడ సర్జరీ చేసి 1000 రూపాయలు తీసుకున్నారు. ఆటోవానికి 700 కట్టినా. ఏంటికి మళ్ళీ అంటే మళ్ళీ పులిందలకు మళ్ళీ హాస్పిటల్కి పోవాలన్నారు. బాగుండేటోని మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలా? మా ఇంట్లో చేర్చండి, బతికిన నాళ్ళు వండి పెట్టుకున్నాం. హాస్పిటల్కి ఎందుకంటే నా మీద పగ పట్టినారు పోలీసు వాళ్ళు. దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరు దీని వెనకనా? ఎవరు లేరు మాకు వెనక. జరిగిన పరిస్థితి సావు వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? సావు వెనకనా? సావు వెనక ఏమి అంతా కొట్టి కీళ్ళు కొట్టారు. కొట్టి ఏమి ఢిల్లీకి తీసుకుపోయి, కడపకు తీసుకొచ్చిరి, జమ్మలవాడకు తీసుకుపోయి కొట్టి 7 కీళ్ళ పట్టాలి. అవి ఇచ్చవికండి తెలుస్తుంది. కొట్టి మంచికి నిలబడడానికి శక్తి లేదు, కూర్చోనికి శక్తి లేదు. మీ ఆయన ఏం తప్పు చేయకపోయినా కూడా ఎందుకు కొట్టినారు? ఎందుకు ఎవరు అడిగేది? అది ఎవరు అడిగేది? మా ఇంటి కాడికి వచ్చిన పోలీసు వాళ్ళని నేను అన్నమాట అడుగుతానా. అడిగితే ఇంకా ఏం మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం, మేమేం చేయాలమ్మా? మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం, ఇదే మాట. మీ భర్తను కొట్టడానికి గల కారణాలు అయితే ఎవరు దానికి సమాధానం అయితే చెప్పట్లేదంట. ఎవరే కానీ మాట నోటించి పోలీసు వాళ్ళు కూడా ఎస్పీ డిఎస్పీ కూడా నేను కడపకు ఫోన్లు చేస్తాం. మా పులిందల స్టేషన్ల వాళ్ళ దగ్గరికి పోతా. ఏం సార్ మా పరిస్థితి ఎట్టెట్ట ఏం కథ అని. సరే మా ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వాన్ని ఏం కోరుకు మా చచ్చిపోయినాక ఏం కోరుకోవాలో చెప్పు. చచ్చిపోయినటువంటి కదా ఏం కోరుకోవాలా మేము? మీ భర్త ఎంతకాలం ఉన్నారు మా మంచంలో? మా 3 నెలలు అవుతుంది. నేను ఇంట్లో ఒక్కరాజు వండుకొని రోజు ట్యాంకి నీళ్ళు అయిపోతున్నాయి. ఇంట్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. బీపీ షుగర్లు ఇంకా ఉంటాయమ్మా.
తెచ్చినారు నా భగిని మా ఇంట్లో పట్టించినారు ఎక్కడనే కానీ తిరగకుండా ఎవరికన్నా అతని శిక్ష ఉండదు పెట్టేసి అదే ఎవరితో మాట్లాడకు ఎవరు పని చేసి ఎవరు దేవుడు సహాయం చేయాలి ప్రపంచానికల్లా తెలుసు కానీ వీళ్ళు కొడుకు చెప్పు కొడుకు నువ్వు రమ్మను మేము ఎందుకు కొట్టినాం తీసుకొచ్చారు హాస్పిటల్లో పడేసినారు అదే బాగుండేటప్పుడు చేసి ఎంత బాగుండు చచ్చిపోయిన తిరిగి తీసుకొచ్చి పెట్టి ఇదే చెప్పేది పారం పోయినాక చేసుకుంటే మాట్లాడాలా మరణ పాలు చేసి పెట్టారు పోలీసులు గడ్డకు పోయి ఏమంటే పిల్లలు తీసుకోమంటారు ఏదైనా పిల్లలు వచ్చేటందుకు పోలీసులు బయటకు పెట్టారు 6 సంవత్సరాలు ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినారు మేము ఏ పాప చేసి పెట్టినారు మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు పట్టుకునేటోడు పట్టుకోకుండా ఏమి లేని పట్టుకొని ఊగులు అన్నారు మేము ఏం చేయాలా ఇప్పుడు పోలీసు వాళ్ళే దీనికి కారణం మొత్తం పోలీసు వాళ్ళే ప్రతిదానికి నీ పిల్లల్ని పిలుచుకో ప్రతిదానికి ఆ ఎప్పుకో క్రమ కాలికి పెద్ద అయితే హాస్పిటల్కి పోదామంటే నీ పిల్లలు పిలుచుకొచ్చుకోపోయి వచ్చాం నీ పిల్లలు పిలుచుకొచ్చుకోపో మేము నాకెవరు పెడతారు జగన్ ప్రభుత్వంలో 3,000 పింఛన్లకు వచ్చే 3,000 వల్ల బతికినాము తినగానక మాకు ఎవరు సహాయం చేసినారు ఎవరు అదే పింఛన్ వస్తుంటే 3,000 లెక్క డైపర్లకు అవుతుంది 3,000 లెక్క డైపర్లకు అవుతుంది అవు 4,000 తిండి ఏం తినాలా నీళ్ళు అవు మాకు అనుమానమే ఏమన్నా నా భర్తకు సరిగా హాస్పిటల్కు తీసుకుపోయిన కారణం వీళ్ళు ఇప్పుడు ఉండేటోళ్ళు అయితే అప్పుడు 2020లో నుండి 24 సంవత్సరాల వరకు నేను భార్యని అనుకోకుండా కూడా పోలీసు వాళ్ళు నా భర్తను అంత బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఉండేటోళ్ళు మాకేం సంబంధం మేము కాయలు అనే గుంతకు తీసుకొచ్చినాక నాకు ఫోన్ చేసినారు గుంత పాలైనాక పొద్దున నాకు అనుమానం వచ్చింది నా భర్త నన్ను దోశ పెట్టినా నాకు ఇప్పుడు దోశ పెట్టాలంటే దోశ తిన్నాడు నువ్వు తినాలి కూడా నన్ను కూడా కన్నాడు నువ్వు నేను తింటాలి అంటే ఈ పొద్దు తిను బాడి నేను మళ్ళీ నేను దూటికి పోతాను ఏడ్చి కళ్ళ నీళ్ళు పెట్టినాడు కళ్ళ నీళ్ళు పెట్టి ఇప్పుడు ఏంటికి కళ్ళకు నీళ్ళు పెడతాను చపాతి పెట్టి తింటావంటే ఆడ పెట్టిపోయి ఏమో ఉండు వచ్చేటాలకు ఉండు ఈ పొద్దు 80 ఉండని కూడా కన్నాడు పోకుంటే ఎట్లా నా బాధ అది నేను నెరవేర్చుకోవాలి కాదు నేను ఉద్దేశంతో పోయినా నా భర్త మృతిపై ఉండే అనుమానం ఏమా కాలికి చిటికినేల కరోనంత దెబ్బ తగిలింది అది దెబ్బ తగిలింటే కనుక కాలు తీసేస్తాము కడపకు రావాలన్నారు పులిందల హాస్పిటల్కి పోయింటే కాలు తీసేస్తాము కడపకు పంపన్నారు కడపకు పంపంటే నేను షుగర్ లేదు ఏం లేదు కాలు తీసేస్తాం పరిస్థితి ఎందుకుంది అని పోలీసు వాళ్ళు డాక్టర్లు ఎట్ట మాట్లాడుకున్నారో నాకు తెలియదు డాక్టర్లతో పోలీసు వాళ్ళు మాట్లాడినాక నా దగ్గరకు వచ్చి అమ్మ ఆటికి పోవాలమ్మా ఇటుకు పోవాలమ్మా కడప పులిందల హాస్పిటల్ ఉంటే పులిందలకు తీసుకుపోతే మెడికల్ కాలేజీలు వేసుకొని పులిందలకు తీసుకుపోతే ఆడ సర్జరీ ఏం చేసి కనుక 1000 రూపాయలు తీసుకున్నారు ఆటోవానికి 700 కట్టినా ఏంటికి మళ్ళీ అంటే మళ్ళీ పులిందలకు మళ్ళీ హాస్పిటల్కి పోవాలన్నారు బాగుండేటోని మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలా మా ఇంట్లో చేర్చండి బతికిన నాళ్ళు వండి పెట్టుకున్నాం హాస్పిటల్కి ఎందుకంటే నా మీద పగ పట్టినారు పోలీసు వాళ్ళు దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు ఎవరు దీని వెనకనా ఎవరు లేరు మాకు వెనక జరిగిన పరిస్థితి చావు వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు సాగు వెనకనా సాగు వెనక ఏమి అంతా కొట్టి కీళ్ళు కొట్టారు కొట్టి ఏమి ఢిల్లీకి తీసుకుపోయి కడపకు తీసుకొచ్చిరి జమ్మలవాడకు తీసుకుపోయి కొట్టి 7 కీళ్ళ పట్టాల్సి అవి విచ్చవీకండి తెలుస్తుంది కొట్టి మంచికి నిలబడకొనికి శక్తి లేదు
కూర్చోనికి శక్తి లేదు. మీ ఆయన ఏం తప్పు చేయకపోయినా కూడా ఎందుకు కొట్టినారు మా? ఎందుకు ఎవరు అడిగేది అది ఎవరు అడిగేది? మా ఇంటి కాడికి వచ్చిన పోలీసు వాళ్ళని నేను అన్నమాట అడుగుతాన్నా. అడిగితే ఇంకా ఏం మా డ్యూటీలు వేసింటే మేము వచ్చినాం, మేమేం చేయాలమ్మా? మా డ్యూటీలు వేసింటే మేము వచ్చినాం, ఇదే మాట. మీ భర్తను కొట్టడానికి గల కారణాలు అయితే ఎవరు దానికి సమాధానం అయితే చెప్పట్లేదంట. ఎవరే కానీ మాట నోటించి పోలీసు వాళ్ళు కూడా ఎస్పీ డిఎస్పీ కూడా నేను కడపకు ఫోన్లు చేస్తాం. మా పులిందల స్టేషన్ల దగ్గర వాళ్ళ దగ్గరికి పోతా, ఏం సార్ మా పరిస్థితి ఎట్టెట్ట ఏం కథ అని. సరే మా ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? అవుతాను ఏం కోరు మా ఇది చచ్చిపోయినాక ఏం కోరకాలో చెప్పు. చచ్చిపోయినట్టు కదా ఏం కోరకాలా మేము? మీ భర్త ఎంతకాలం ఉన్నారు మా మంచంలో? మా 2 నెలలు అవుతుంది.